మన జీవితంలో శ్రమలు ఎంతకాలం మనల్ని వెంటాడుతూ ఉంటాయని చాలామంది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి పెద్ద డౌట్ ఏంటంటే, నాకున్న ఈ శ్రమలు ఎంతకాలం నేను భరించాలి, అసలు నా శ్రమలకు, నా కష్టాలకు, నా ఇబ్బందులకు అసలు ఒక ముగింపే లేదా అని చాలామంది వారికి ఉన్న వ్యాధులు బట్టి అవ్వచ్చు, అప్పుల సమస్యలు బట్టి అవ్వచ్చు, అనారోగ్య పరిస్థితులు బట్టి అవ్వచ్చు, కుటుంబ సమస్యలు బట్టి అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు బట్టి అవ్వచ్చు, వారికి వస్తున్నటువంటి పెద్ద అనుమానం ఏంటంటే, నా శ్రమలకి ముగింపు ఎప్పుడు? అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాబడి ఉన్నదంటే, కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచెను. దేవుడికి మహిమ కలుగును గాక. బైబిల్ క్లియర్గా చెప్తున్నది ఏంటంటే, శ్రమలో కొంచెం కాలమే ఉంటాయని బైబిల్ చెప్తుంది. అందుకని ప్రియమైనటువంటి దైవ జనాంగమా, శ్రమలకు మనం భయపడకూడదు, ఇబ్బందులకు మనం భయపడకూడదు. కొంతకాలమే. తర్వాత దేవుడు 3 రకాల ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు. ఒకటి, పూర్ణులుగా చేస్తాడు, పర్ఫెక్ట్గా చేస్తాడు మనల్ని. నెంబర్ 2, బలపరుస్తాడు, ఆయన బలాన్ని మనకిస్తాడు. నెంబర్ 3, మన స్థిరపరుస్తాడు. అలాంటి గొప్ప దీవులను, ఆశీర్వాదాలు మనకు మెండుగా కలగాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్.